రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యుల కొరత తీర్చేలా నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో రోగులకు చికిత్స అందించేందుకు, వైద్య కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు వందలాది సంఖ్యలో వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాబోతున్నారు. ఈ మేరకు గురువారం వైద్య విధాన పరిషత్ లో 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నియామక బోర్డు 2 నోటిఫికేషన్స్ వెలువరించింది. ప్రభుత్వ వైద్య కళాశాలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోందని అధికారులు నివేదించారు. పలు వైద్య కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు బోధించేందుకు ఎనాటమీ, ఫిజియాలజీ అధ్యాపకులు లేరు. ఏళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. వివిధ హాస్పిటల్స్ లో పీడియాట్రిషియన్లు, గైనకాలజిస్టులు లేక రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల కొరత తీర్చేందుకు సీఎం ఆదేశంతో ఒకేసారి 371 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేడో రేపో నోటిఫికేషన్ వెలువరించనుంది. ఇందులో గైనకాలజీ 90, ఎనస్థీషియాలో 44, పీడియాట్రిక్స్ లో 28, అనాటమీలో 22, ఫిజియాలజీలో 29, పాథాలజీలో 15, ఫార్మకాలజీలో 28, జనరల్ మెడిసిన్ లో 47, జనరల్ సర్జరీలో 43 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతున్నాయి.